అవినీతికి పాల్పడితే చైనాలో శిక్షలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ ఒక అధికారి ఏకంగా టన్నుల కొద్దీ బంగారాన్ని దేశ బడ్జెట్కు సమానమైన నగదును పోగేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చైనాలోని హైకో నగర మాజీ మేయర్ జాంగ్ క్యూ ఇంట్లో దొరికిన అక్రమ సంపాదన చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే నోరెళ్లబెట్టారు. మాజీ మేయర్ జాంగ్ క్యూ నివాసంపై జరిగిన దాడుల్లో కళ్ళు బయర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఇంటి రహస్య గదుల్లో దాచి ఉంచిన 13.5 టన్నుల బంగారం బయటపడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో వేల కోట్లలో ఉంటుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, ఏకంగా 23 టన్నుల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ దేశాల కరెన్సీ నోట్ల కట్టలు చూస్తే అది ఒక చిన్నపాటి బ్యాంకులా కనిపించిందంటే అతిశయోక్తి కాదు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేపట్టిన యాంటీ కరప్షన్ డ్రైవ్లో భాగంగా ఈ భారీ స్కామ్ బయటపడింది. చైనా చట్టాల ప్రకారం ఇంతటి భారీ అవినీతికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించి విచారణను వేగవంతం చేశారు. ఒక సామాన్య అధికారి స్థాయి నుంచి మేయర్గా ఎదిగి అధికార దాహంతో ఇంతటి అక్రమాలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొరికిన బంగారం 13.5 టన్నులు, స్వాధీనం చేసుకున్న నగదు 23 టన్నులు. అధికార దుర్వినియోగం, $1 బిలియన్ లంచం. భారత్ లాంటి దేశాల్లో అవినీతి కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతుంటే చైనాలో మాత్రం ఇలాంటి తిమింగలాలను పట్టుకుని కఠిన శిక్షలు ఖరారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.